కల్తీనే అంటే ఏదో చెప్పండి అంటే మంచిదంటే మంచిదే కదా అంటున్నాను నేను. అది దేశ కమిటీ వేయాలి. అవునవును, ఒక్క నిమిషం సార్. ఎస్, ఓకే ఓకే. ఇప్పుడు ఇందాక మన వంశీ గారు వెంకటరెడ్డి గారు అడిగిన ప్రశ్న ఒకసారి ఇద్దరు మాట్లాడారు, ఏఆర్ డైరీ గురించి మాట్లాడారు. సో ఏఆర్ డైరీ గురించి ఒక చిన్న డాక్యుమెంట్ ప్లే చేస్తారు. పీసీఆర్ ఒకసారి డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది ఏఆర్ డైరీకి సంబంధించిన డాక్యుమెంట్. 2023 అక్టోబర్ 24వ తేదీన 5 లక్షల కిలోల సరఫరా కోసం అప్పట్లో టీటీడీ ఇచ్చినటువంటి టెండర్లో ఏఆర్ డైరీ పాల్గొనింది. పాల్గొన్నప్పుడు 2023 నవంబర్ 23వ తేదీన, అంటే 2023 నవంబర్ 23వ తేదీన ఏఆర్ డైరీని ఒక టెక్నికల్ టీం వెళ్ళి పరిశీలించి ఇన్స్పెక్ట్ చేసి 8/11/2023న చూసి ఎస్ ప్లాంట్ బాగుంది, వీళ్ళకి సప్లై చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, వీళ్ళు ఎలిజిబుల్ మనకు నెయ్యిని సరఫరా చేయడానికి అని చెప్పేసి ఆ కమిటీకి ఇచ్చింది నివేదిక ఇచ్చింది అని చెప్పేసి ఇది టీటీడీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. సో కాబట్టి ఆ నేపథ్యంలోనే టీటీడీ ఏం చేసిందంటే మొదట 545 రూపాయలకి టెండర్ వేసినటువంటి ఏఆర్ డైరీ ఆ తరువాత 319 రూపాయలకే మేము సరఫరా చేస్తామని చెప్పేసి ఓకే చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఏఆర్ డైరీకి టెండర్ ఇవ్వడం జరిగింది. సో టెండర్ ఇచ్చిన తర్వాత నవంబర్లో ఇది టెక్నికల్గా వెళ్ళి వాళ్ళు పరిశీలించి అక్కడ చూడొచ్చు డాక్యుమెంట్లో చాలా క్లియర్గా ఉంది. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్స్పెక్టెడ్ on 8/11/2023 the dairy plant is technically for consideration for supplying of cow ghee in tankers and eligible for opening of financial bid and the subsequent reverse tendering అని చెప్పేసి. సో టెండర్ ఏమో 545 రూపాయలకి ఇస్తే రివర్స్ టెండరింగ్ దగ్గరికి వచ్చేసరికి 319 రూపాయలకి ఓకే చేసినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా కూడా 200 రూపాయల పైచీలకు రివర్స్ టెండరింగ్లో రేట్ను తగ్గించినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. వంశీ గారు ఇప్పుడు చెప్పండి మీరు ఆన్సర్ క్లోజ్ చేసేద్దాం. అదే సార్, వెంకటరెడ్డి గారు ఏం చెప్తారంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 20 రోజుల్లోనే సరిపోయినాయి అని చెప్తారు. ఏఆర్ డైరీ కూడా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖు అధికారంలోకి రాగానే సంతకం పెట్టాడని చెప్తారు. ఇప్పుడు కనిపిస్తా ఉంది కదా 8/11/2023 ఎవరున్నారు అధికారంలో చూసుకోండి. ఆ తర్వాత ల్యాప్సా యాసిడ్ అనేది వాడారు. మొన్న వెంకటరెడ్డి గారి ఫేస్బుక్ అకౌంట్ లో ఒక వీడియో చూసా. ఒక టీవీ జర్నలిస్ట్ గారు ల్యాప్సా అనేటటువంటి దాన్ని ప్రస్తావించి ఇది బాత్రూమ్ క్లీనర్ లో వాడేటటువంటి యాసిడ్ అని చెప్పిన దానికి నువ్వు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా, ఇంకేం తింటున్నావు అనేటటువంటి మాటలు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు కలిపినోడు ఏం తింటున్నాడు? ఇంతకీ కలిపారని చెప్పి రిపోర్ట్ వచ్చింది కదా 2022 మార్చి నుండి 2024 ఏప్రిల్ వరకు అదే బ్రదర్ నీకు అర్థం కాదని మీరు 2 సంవత్సరాలు ఎట్లాంటి టెస్టులు చేయకుండా తీసుకున్నటువంటి 2 సంవత్సరాలు మీరు లడ్డు కల్తీ చేశారు. మేము అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే మాకు డౌట్ వచ్చి టెస్ట్ చేస్తే దొరికినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా ఓకే. మేము కూడా 2022 నుంచి 24 వరకు మీరు టెస్ట్ చేసేయచ్చు కదా. 250 కోట్ల రూపాయలు కోసం దేవుడు ప్రసాద్ మాకు కల్తీ చేసేది. రాజుగారు చేసిన తర్వాత దేవుడు